బయటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను చూసి "నువ్వు భోజనం తినేసావా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే "హా! నేను తినేసాను. నువ్వు తినడానికే వెళ్తున్నావా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. "ఆ! అవును. నేను తినడానికే వెళ్తున్నాను. సరే నువ్వు ఇక్కడ ఉండు. నేను తినేసి వస్తాను" అని చెప్పేసయితే బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం "ఏ ఆగాగు ఒక 5 నిమిషాలు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "ఏంటి నీ నస?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. "నీకే చెప్తున్నాను కదా ఆగమని. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావని" చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నాకు బాగా ఆకలిగా ఉంది. మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకు లెగిచి ఫుడ్ డెలివరీ చెయ్యాలి కదా! నేను ఇప్పుడు తినేసి త్వరగా పడుకుంటేనే కదా మార్నింగ్ లెగవగలను అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే "నీకే చెప్తున్నాను కదా! ఒక్క 2 మినిట్స్ ఆగు చాలు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "ఏంట్రా దేవుడా! నాకు ఈ నస" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే "సరే నిన్ను పట్టించుకోవడం ఎందుకు? నాకు చాలా ఆకలిగా వేస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం "నీకే చెప్తున్నాను కదా! ఎందుకు ఇంత కంగారు? ఒక్క 2 మినిట్స్ ఆగితే నీ కొంప ఏమైనా మునిగిపోతుందా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "మా నాన్నలో కోపం, నీలో చాదస్తం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏంటో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం "నువ్వు ఒక్క నిమిషం ఆగు చాలు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "దేవుడా! నాకేటి కర్మ" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే వాళ్ళ అత్తయ్య వైపు చూసి "ఏంటత్తయ్య ఓకేనా? పంపించేయాలా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే "ఒక్క 5 నిమిషాలు ఆగు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. "ఏంటే నాకు బాగా ఆకలిగా ఉంది. నన్ను వెళ్ళనివ్వవా ఏంటా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. "సరే సరే నువ్వు ఇక వెళ్ళొచ్చు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే "హమ్మయ్య! నన్ను ఇప్పటికి వదులుతున్నావా? నాకు ఆకలి బాగా ఉంది. వెళ్తాన్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే "ఇందాకల నుండి ఆకలి, ఆకలి అంటున్నావు కదా! వెళ్ళు మరి త్వరగా" అని చెప్పేసయితే ధీరజ్‌ని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది.